ప్రభా మమ్మల్ని అందరినీ ఈ విధంగా చేర్చి మేమందరం కలిసి ప్రభా నిన్ను స్తుతించే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించావు ప్రభా. నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి ప్రభా. ఇంతవరకు జరిగిన ప్రార్థనలు వలన నాయన, అలాగే పాటల వల్ల నిన్ను గణపరిచిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు ప్రభా నీ వాక్యమును వినబోచుండగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఎవరైతే మాకు వాక్యాన్ని చెప్పడానికి నాయన వచ్చినారో ప్రభా, ఆ బిడ్డను ప్రత్యేకంగా నువ్వు అభిషేకించండి, ఆత్మతో నింపండి ప్రభా. ఏ వాక్యం అయితే మాకు వినిపింప చేయాలని ఆశపడుతున్నావో బిడ్డ ద్వారా మాకు వినిపింప చేయండి. వినిచుండగా ప్రభా దాన్ని మేము అర్థం చేసుకొని మా మనసులో భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారం జీవించే ప్రతి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఆయన వాక్యము ద్వారా ప్రభా మేము ఆత్మీయంగా బలపడి ప్రభా ఈ లోకములో నీకు సాక్షులుగా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఆయన అనేక మంది బిడ్డలు నశించిపోతుండగా ప్రభా అటువంటి వారికి నీ మార్గాన్ని చూపించగలిగేటువంటి జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. మరొక్కసారి ప్రభా నీ వాక్యాన్ని అందించబోయినటువంటి బిడ్డను ప్రభా అభిషేకించండి. ఆ బిడ్డని సిలువు చాటును మరుగుపరచండి ప్రభా. ఆ బిడ్డ ద్వారా నీ యొక్క బలమైనటువంటి వాక్యాన్ని మాకు వినిపింప చేయమని ఈ ప్రార్థన సన్నిధానంలో చేర్చుకోమని త్వరలో రానైన ప్రభు అయిన యేసునామం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ గారు. అందరికీ వందనాలండి. జాన్ చెక్క ప్లీజ్. ఓకే థాంక్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి శ్రీ డేవిడ్ అనిల్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. శ్రీ డేవిడ్ అనిల్ కుమార్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నందు డిప్యూటీ కమిషనర్ గా జిఎస్టిలో సేవలు అందిస్తున్నారు. ప్రభావవంతమైన నాయకులను సంసిద్ధం చేసే హగ్గ ఇంటర్నేషనల్ అను అంతర్జాతీయ క్రైస్తవ పరిచర్య ద్వారా డేవిడ్ గారు శిక్షణ పొందిన నాయకులు కూడా. మార్కెట్ ప్లేస్ మిషనరీగా సేవ చేయాలనే స్పష్టమైన పిలుపుతో ప్రాముఖ్యంగా సమాజంలోని వృత్తిపరమైన రంగాలలో ప్రభువుకు నమ్మకమైన సాక్షిగా వారి సేవ కొనసాగుతుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరియు ఎన్టీఎస్సి స్కాలర్ అయిన డేవిడ్ గారు ఐఎంఎఫ్, ఎస్ఏఆర్, టిటిఏసి, ఐఎస్బి, ఎన్ఏసిఐఎన్ మరియు వాద్వాని సెంటర్లు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా జిఎస్టి చట్టం, పన్నుల పరిపాలన, డిజిటల్ పాలన మరియు ఏఐ ఆధారిత ప్రజా సేవలలో అధునాతన శిక్షణ పొందారు. డేవిడ్ గారిని ఉత్తమ డిప్యూటీ కమిషనర్ గా జిఎస్టి ఆంధ్రప్రదేశ్ 2023 అవార్డుతో ప్రభుత్వం వారు సత్కరించారు. విశ్వాసము మరియు వృత్తిని ఏకీకృతం చేసే భారంతో పన్నుల విషయంలో మాత్రమే కాకుండా జీవితంలోని ఇతర రంగాలలో కూడా దేవుని మహిమ మరియు ప్రజా సంక్షేమం కొరకు కృత్రిమ మేధస్సును పరిశోధించి వర్తింపు చేయటం అనగా డేవిడ్ గారికి మక్కువ. మరి ప్రతి శనివారం మనకి గ్రూప్ లో వాక్యాన్ని అందిస్తున్నారండి వారు. చాలా చక్కగా వివరిస్తున్నప్పుడు దయచేసి అందరము మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. మ్యూట్ లో ఉన్నారు సార్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి ఈ ఉదయ కాలమున యేసుక్రీస్తు ప్రభు వారి నామమున శుభములు తెలియజేస్తున్నాను. గత వీక్ అంతా కూడా మేము మిషనరీ గారితో ఎంతో సమయం గడపడానికి, అదేవిధంగా మీ మధ్య కూడా దేవుని వాక్యాన్ని, ఆ యొక్క మిషనరీ రిపోర్ట్ ని పంచుకోవటానికి దేవుని కృప చూపాడు. ఈ యొక్క వీక్ లో నేను దేవుని దగ్గర కనిపెడుతూ ప్రభువా ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి అని ఈ లెంట్ దినాలలో ముఖ్యంగా మా సంఘంలో కూడా వాక్యాన్ని కొన్నిసార్లు అందించమని అడుగుతున్నప్పుడు, నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు రీసెంట్ గా ఒక టాపిక్ ఇవ్వబడినప్పుడు నేను ధ్యానం చేస్తున్న విధానంలో ఒక క్వశ్చన్ నాకు వచ్చింది. ఎందుకంటే చాలా సార్లు తండ్రి అయిన దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాము. వాక్యంలో కూడా త్రిత్వంలో ఉన్న వీరిద్దరి గురించి
ఎంతగానో రాయబడింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వములో భాగమై మూడో వ్యక్తిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్ముణ్ణి మనం అర్థం చేసుకోవటంలో లేదా సంఘ చరిత్రలో కూడా ఆయన గురించినటువంటి మాటలు కానీ పరిస్థితులు కానీ బహుశా సంఘములో అంత పూర్తిగా లేదేమో అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు కూడా నేను పరిశుద్ధాత్మ గురించి అర్థం చేసుకోలేని దినాలలో మా యొక్క అండర్స్టాండింగ్, నేను కొన్ని సంఘాలను పరిస్థితులను చూసినప్పుడు ఒక టైంలో గట్టిగా అరవటం వలనో లేదా సౌండ్ పెంచటం వలనో పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ టైంలోనే అంటే ఏదో ఒక కంట్రోల్ మెకానిజం లాగా పరిశుద్ధాత్ముడు కంట్రోల్ చేయబడతాడని అనుకునేవాడిని. తర్వాత ఆత్మీయంగా నేను ఎదుగుతున్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవునితో డైరెక్ట్ గా ఎన్కౌంటర్ జరగటంతో నేను దేవుని యొక్క విధానాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఆల్రెడీ మీతో పంచుకున్నాను. సివిల్ సర్వీసెస్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా దేవుడు నన్ను దానియేలుగా ఈ జనరేషన్ కి యోసేపు వలె దానియేలు వలె ఒక ప్రవక్తగా నా పరిచర్యను చేయాల్సి ఉంటుంది. ఒక జనరేషన్, ఈ యొక్క అంత్య దినాలలో దేవుడు యవనస్తుల్ని ముఖ్యంగా ఒక పెద్ద రివైవల్, ఆ యొక్క ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చి సువార్త ఇంకా ఎవరికైతే అందలేదో, మనం చూస్తున్నాం భయానకమైన దినాలు, యుద్ధాలు ఇవన్నీ మన చుట్టూ ఉన్నాయి. అది కూడా నేను ఒకసారి పంచుకోవడం జరిగింది. ఈ క్రమంలో దేవుడు తన కార్యాన్ని చేసుకుని దేవుని రాకడ ఎప్పటైనా జరిగే ఆ దినాల్లో మనం ఉన్నాం. ఆల్రెడీ ఒకసారి మీకు చెప్పాను, దానియేలు గ్రంథం ఆ యొక్క నెబుకద్నెజరుకు ఇవ్వబడిన దర్శనములో దేవుడు ఏ విధంగా రాజ్యాలను వేరుపరిచి ఏ సమయంలో ఏమి జరగాలి అని హిస్టారికల్ గా దేవుడు చెప్పటం మనం చూస్తాం. అదే విధంగా ఈ అంత్య దినాలలో నేను ఆల్రెడీ పంచుకున్నాను మీకు. ఆ బొమ్మ యొక్క సారాంశంలో ఆఖరి కాలమైనటువంటి పాదాలు, ఆ యొక్క మట్టి ఇనుము కలిసినటువంటి ఆ కాలంలో మనం ఉన్నాం. ఒక విధంగా చెప్పుకోవాలి అంటే మట్టి అనేది డెమోక్రసీ ఏ విధంగా గట్టిగా ఉండదో, ఈ రోజు ఒక గవర్నమెంట్ ఉంటే రేపు ఇంకొక గవర్నమెంట్ ఎలాగైతే మారిపోతూ ఉంటుందో అది మట్టిని సూచిస్తూ ఉంటది. అదేవిధంగా ఇనుము అనేది డిక్టేటర్షిప్. ఈరోజు చైనా, రష్యా, కొన్ని కంట్రీస్ లో ఇంకా ఆ డిక్టేటర్షిప్. ఈ రెండు ఈ రోజు మనం చూస్తున్న విధంగా ఏ విధంగా అమెరికా, ఇండియా ఇలాంటి దేశాలు డెమోక్రసీ అయినప్పటికీ స్థిరమైన ప్రభుత్వాలుగా ఉండకుండా మట్టి విధానం ఉంది. కొన్ని దేశాల్లో, చైనా లాంటి పెద్ద దేశాలలో ఈ యొక్క విధానము ఇనుము విధానం ఉండి ఆ రెండు పొసగవు అని దేవుడు చెప్తాడు. ఇంకా రానున్న దినాలలో ఒక 10 కింగ్డమ్స్ అనేవి, 10 రాజ్యాలు అనేవని ఏర్పాటు చేయబడి, ఇవన్నీ నేను చదువుతున్నప్పుడు నేను నా ప్రిపరేషన్ సాగిస్తున్న దినాలలో ఈ యొక్క మొత్తం లోకం అంతా కూడా యునైటెడ్ నేషన్స్ ఇలాంటి పెద్ద ఆర్గనైజేషన్స్ అవటమే కాకుండా రీజనల్ బ్లాక్స్ అంటాం, యూరోపియన్ యూనియన్, ఆసియాన్, ఇలాగా ఏ ప్రాంతంలో ఉన్న దేశాలన్నీ కూడా ఒక గ్రూప్ గా, ఆఫ్రికాలో ఆఫ్రికన్ యూనియన్ అని చెప్పి, నాటో, ఇలా చాలా చాలా విషయాలు, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని ఈ యొక్క సౌత్ ఏషియాలోను, ఆ యొక్క రష్యా, చైనా, ఈ యొక్క ప్రాంతాలన్నీ డిఫరెంట్ రీజనల్ బ్లాక్స్ గా మారి ఈ వాణిజ్యం కొరకు మరొకటి అవి రెగ్యులర్ గా మనం కరెంట్ అఫైర్స్ లో చూస్తూ ఉంటాం. నేను సిద్ధపడుతున్న దినాలలో ఇవన్నీ చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు క్లియర్ గా ఇదిగో ఇవన్నీ కూడా రానున్న దినాల్లో అపవాది ఎంతో చక్కగా ఈజీగా పరిపాలన చేయటానికి ఉపయోగపడే 10 రాజ్యాలుగా ఇవి ఉండబోతున్నాయి అని అవన్నీ నేను చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఒక ఐడియాలజీ, సేమ్ ఐడియాలజీ లేకపోయినా, ఆ యొక్క ఆలోచన విధానము ఒక విధంగా లేకపోయినా దేశాలు ఎంతో సులువుగా కలిసిపోయి ఈరోజు మనం చూస్తున్న ఆయిల్ కొరకు ఎంతగానో ఒక యుద్ధం రాగానే ప్రతి దేశం యొక్క ఎకానమీ ఒక చిన్న ఇన్సిడెంట్ లేదా పెద్ద ఇన్సిడెంట్ మీద ఎలా డిపెండ్ అయి ఉన్నదో మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో నా జీవితంలో ఒకసారి నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి పర్సనల్ గా అనుభవించాను.
అది మీతో నేను చెప్పి అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య లేదా ఆయన రోల్ ఏంటి ఈ అంత్య దినాల్లో. ముందుగా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఈరోజు కొన్ని వచనాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక చిన్న రీసెర్చ్ గా నా మట్టుకు నేను అసలు పరిశుద్ధాత్మ దేవుని గురించి దేవుని దగ్గర కనిపెట్టి తెలుసుకున్న వాక్యాలు ఈ రోజు ఒకటొకటిగా మీతో ధ్యానం చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే మీ జీవితంలో, మనందరి ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాం. ఇది ఎందుకు ముఖ్యమంటే ఈ అంత్య దినపు పరిచర్య హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు ఒకసారి మీ బైబిల్స్ లో మీరు చూస్తే నేను చదువుతున్నాను. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. దేవుడు ఒక టైం లైన్, ఎప్పుడు నేను చెప్తాను, దేవుడు నిత్యత్వంలో ఉంటాడు. ఆయనకి టైం అనేది ఉండదు. భూమి మీద ఉన్న మనం, మన యొక్క టైం అంతా కూడా సూర్యునికి లింక్ అయి ఉండటం వలన వాక్యంలో కూడా మనం చూస్తాం అస్తమయము, ఈ యొక్క సాయంత్రం, ఇవన్నీ ఆ యొక్క ఉదయం అవగానే ఒక దినము జరిగిందని ఆది కాండంలో మనం చూస్తాం. కానీ దేవుడు మాత్రం ఎటువంటి టైం అనేది ఆయనకు లేకుండా ఆయన నిత్యత్వంలో ఉన్న దేవుడు. ఆయన ఏం చేశాడంటే పాత నిబంధన అనే కాలంలో ఆయన తండ్రిగా ఈ లోకానికి దిగి రావటం మనం ధ్యానం చేసుకున్నాం ఒకసారి. ఇశ్రాయేలీల మధ్యకు దేవునిగా ఆయన దిగి వచ్చి తన నిబంధనను తెలియపరిచి ఆయన తండ్రి అయిన దేవుని యొక్క పరిచర్య 5 కాండాలలో మనం చూస్తాం. ఇశ్రాయేలీలు ఎలా ఉండాలి అని తండ్రి అయిన దేవుడు సరాసరి సీనాయి కొండ మీదకి దిగి రావటం, అక్కడున్న ఇశ్రాయేలీలందరూ అమ్మో ప్రభువా నిన్ను మేము తట్టుకోలేము, మాకు నువ్వు మోషే ద్వారా మాట్లాడితే చాలు అనగానే దేవుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం, తద్వారా మోషే ద్వారా తన యొక్క కార్యాన్ని అంతా జరిగించుకోవటం మనకు తెలుసు. ఆ సమయం అయిపోయిన తర్వాత దేవుడు ప్రవక్తలను వీళ్ళందరినీ ఉంచాడు. అదే ఈ యొక్క అధ్యాయం మొదటి వచనం మనం చదువుకున్న మాటలు. తర్వాత కాలము అంతమందు అని ఒక మాట మనం చదివాం 2వ వచనంలో. అంటే దేవుడు ఒక టైం లైన్ పెట్టుకుని యేసు ప్రభు ఎప్పుడైతే ఈ లోకానికి వస్తాడో ఆ లోకం నుంచి కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయింది. చాలా సార్లు 2000వ సంవత్సరం 2000 ఇయర్ వచ్చినప్పుడు చాలా మంది బైబిల్ పండితులు కానీ ఈ లోకంలో ఉన్నవారు కానీ లోకం ఎండ్ అయిపోతుంది అని చెప్పి ఒక పరిస్థితి కలగటం అనేది, అప్పుడే నేను 10th క్లాస్ చదువుతున్నాను, రక్షించబడ్డాను. అందుకే నా మైండ్ లో ఎంతగానో ఆ విషయం Y2K అనే ప్రాబ్లం కూడా రావటం, ఎందుకు ఈ లోకం అంతా ఎండ్ అనే పాయింట్కి వస్తుంది అని ఆలోచన చేస్తే ఇంకొక థియరీ కూడా లేదు, యేసు ప్రభు 2000 సంవత్సరంలో రావట్లేదు, ఆ తర్వాత 3వ దినాన ఎలాగైతే యేసు ప్రభు లేస్తాడో ఇప్పుడు యేసయ్య వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఈ 3వ దినం 2001వ సంవత్సరం నుంచి ఈ 3వ దిన విధానం, ఎందుకంటే దేవుడు అంటాడు ఒక దినము 1000 సంవత్సరములు, 1000 సంవత్సరం ఒక దినంలా దేవుడి దృష్టిలో ఉంది అని పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఈ మాటలను ఆధారం చేసుకుని ఈ బైబిల్ పండితులు అనేవారు తమ తమ ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ ఆఖరి దినాల్లో ఈ యొక్క శతాబ్దంలో దేవుడు గ్యారంటీగా ఆయన రాకడ అనేది ఉండబోతుంది, ఇంకా దినాలు ఎంతగానో ఎక్కువ సంవత్సరాలు లేవు అనే ఆలోచన కూడా జరుగుతున్న పరిస్థితులను బట్టి యేసయ్య కూడా మత్తయి సువార్తలో, లూకా సువార్తలో అంత్య దినాలలో ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రవచనాలను ఆయన తెలియపరచడం, శిష్యులు అడగటం మనం చూస్తాం. మంచిది. సో ఈ యొక్క హోల్ సినారియోలో యేసయ్య కూడా తిరిగి రావటం, ఆయన కుమారునిగా పుట్టి 33.5 సంవత్సరాలు భూమి మీద మనిషిగా జీవించి ఆయన సిలువలో మన పాపాల కొరకు ఆయన రక్తాన్ని చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఆయన అపోస్తుల కార్యముల మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన తిరిగి మళ్ళీ ఇదిగో నా పని అయిపోయింది, నేను ఆరోహణమై వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి అని వెళ్ళిపోతున్నప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, మీరందరూ యెరూషలేములోనే వెయిట్ చేయండి, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని నేను మీ దగ్గరికి పంపిస్తాను. ఎక్కడ చెప్పబడింది, ఎలాగ దేవుడు ఈ మాటలు చెప్పాడు మనం చూద్దాం ఈరోజు. ఒక ఇంట్రడక్షన్ గా
ఆ యొక్క అపోస్తల కార్యములో మనం చూస్తే మీరందరూ కూడా పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తిని నొందెదరు అని ఒక మాట చెప్పి యేసయ్య వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే పెంతెకోస్తు పండుగ దినము అని మనం చదువుతాం. ఆ పెంతెకోస్తు దినాన తండ్రి వచ్చి వెళ్ళిపోయాడు పాత నిబంధనలో. యేసు ప్రభు వచ్చి ఈ యొక్క సమయాన్ని బట్టి, తండ్రి ఇచ్చిన పనిని బట్టి యేసయ్య వచ్చి తండ్రి చిత్త ప్రకారము తన పని చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు త్రిత్వములో మూడో వ్యక్తిగా ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుని యేసయ్య చెప్తాడు. 14వ అధ్యాయం 16వ వచనం, అది కూడా ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నేను మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండటానికి పరిశుద్ధాత్మను తండ్రిని ఇవ్వమని చెప్తాను అని వెళ్ళి యేసయ్య ప్రార్థన చేయగానే పెంతెకోస్తు దినాన ఇప్పటి వరకు తండ్రితోనూ యేసయ్యతోనూ ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మూడవ వ్యక్తిగా, ఆయన త్రిత్వంలో మూడవ వ్యక్తిగా ఆయన పరలోకమును విడిచి నీతో నాతో ఉండటానికి వచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, ఎందుకు వచ్చాడు, ఆయన ఏం చేస్తున్నాడు, నీ జీవితంలో నా జీవితంలో ఆయన ఎలాగ ఉన్నాడు అనేది ఈ ఉదయకాలం నేర్చుకుందాం. ఒక డాక్టరీనో లేదా ఇప్పటి వరకు ఉన్న థియరీస్ ఇవేమీ నేను టచ్ చేయాలనుకోవట్లేదు. దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి ఆ యొక్క విధానాన్ని, భారాన్ని వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచిన విషయాలు. ఎందుకంటే అనుదినము ఆయనతో మనం నడవాలి. ఆయన లేకపోతే మన జీవితాలు అర్ధరహితంగా ఉంటాయి. కాబట్టి ఈ ఉదయ కాలమున ఆ ఆలోచనలు రాసుకుంటే కూడా మంచిది. ఎందుకంటే ఆ యొక్క పాయింట్స్ అన్ని నేను కొన్ని గ్యాదర్ చేశాను వాక్యాలలో. ఎక్కడెక్కడ పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడు, మనం ఎలా ఒబే అవ్వాలి ఆయన విధానానికి అంత్య దినాలలో, తద్వారా సమయాన్ని మనం ఎంతో సులువుగా అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. నేను ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ నేను ఎప్పుడూ కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అనేది నా యొక్క ఒపీనియన్ గా ఉండేది. దేవుడు నన్ను ఇలా పిలిచాడు కాబట్టి యోసేపు ఒక ప్రైమ్ మినిస్టర్ గాను, అదేవిధంగా దానియేలు ఆ రాజు యొక్క సన్నిధిలో ఒక గొప్ప అధికారిగా ఉన్నాడు కాబట్టి నన్ను కూడా దేవుడు అలా పిలుస్తున్నాడు కాబట్టి ప్రభువా నేను ఏమవ్వాలి అని దేవుణ్ణి అడగకుండా నేనే నా మట్టుకు నేను ఒక నిర్ణయం తీసుకుని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నాను. కానీ దేవుని యొక్క చిత్తం ఏంటంటే దేవుడు నన్ను అధికారిగా నిలవబెట్టాలని కోరుకున్నాడు, కానీ ఎక్కడ ఏంటి అన్నది ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. సో ఈ యొక్క ప్రిపరేషన్ అనేది నేను చేస్తూ ఉన్నాను. గ్యారంటీగా సివిల్ సర్వీసెస్ నేను క్లియర్ చేయగలననే నమ్మకం నాకు వచ్చింది. నేను ఒక 2 సార్లు నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళటం జరిగింది. సో ఈ క్రమంలో నేను ఎప్పుడు ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగము గురించినటువంటి పరీక్షకి అంత సీరియస్ గా నేను ప్రిపేర్ అవ్వట్లేదు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ లో పనిచేయటం నాకు ససేమిరా ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పటి నుంచి ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ అనగానే లంచం తీసుకోవాలి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలాగా వింటూ పెరుగుతూ వచ్చాను. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చాలా పక్కాగా ఉంటుంది, మనం చాలా నిక్కచ్చిగా నిలవబట్టడానికి ఉంటుంది అని వినేవాడిని. సో నా యొక్క డెసిషన్స్ కూడా ఈ విన్న విషయాలను బట్టే నేను ముందుకు వెళుతూ వచ్చాను. సో ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం గురించినటువంటి మెయిన్ ఎగ్జామినేషన్ థియరీ పేపర్స్ 5 పేపర్స్ మేము రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క పేపర్ కి 3 గంటల సమయం ఉంటుంది. సో మొదటి పేపర్ ఎస్ఏ పేపర్ అన్నమాట. ఎస్ఏ అనే ఎగ్జామినేషన్ 3 ఎస్ఏస్ రాయాలి. సో నేను వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను. ఆ పరీక్ష హాల్లో కూర్చొని 3 ఎస్ఏస్ లో 2 ఎస్ఏస్ ఎంతో చక్కగా రాశాను. నేను ఎప్పుడో చదివి ఉన్నాను, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి నా మైండ్ లో ఆ యొక్క పరిస్థితిని అంతా చెప్తే ఎలా ఉంటుందో అలా నాకు గుర్తుకొచ్చి 2 ఎస్ఏస్ ఎంతో చక్కగా రాశాను. 3వ ఎస్ఏ వచ్చేసరికి ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది అని అడిగేసరికి నాకు ముందే వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. సో ఆ ఎస్ఏని నేను సరిగా రాయలేదు, లేదా నాకు దాని మీద అంత అవగాహన లేదు. ఆ పరీక్ష అయిపోగానే ఆ ఎగ్జామ్ హాల్లోనే అందరూ వెళ్ళిపోతున్నారు. నేను నా యొక్క వస్తువులన్నీ సరి చేసుకొని దిగే లోపు నా మైండ్ లో ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఎలాగా ఈ పరీక్ష నేను సరిగా రాయలేదు, నేను కోరుకున్న పరీక్ష ఇది కాదు, కాబట్టి ఇంకా మిగిలిన 4 పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసిన ప్రయోజనం ఉండదు, కాబట్టి నేను వాటిని స్కిప్ చేసి
నేను మళ్ళీ నా సివిల్స్ ప్రిపరేషన్ చేద్దాము అన్నట్టుగా నా మైండ్లో ఈ ఆలోచనలు దొరుకుతూ ఉన్నాయి. ఈలోపు నా ఎగ్జామ్ హాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ దిగి వెళ్ళిపోయారు. నేను సెకండ్ ఫ్లోర్లో ఎగ్జామ్ హాల్ ఉంటే అందరూ మెల్లిగా నేను మెట్లు దిగుతూ ఉన్నాను. మెట్లు దిగుతూ ఇలా రైట్ టర్న్ తీసుకొని ఇంకా మెట్లు దిగే టైంలో ఒక వ్యక్తి ఎంతో బలంగా తన చేతితో ఈ యొక్క చెయ్యిని ఇలా గట్టిగా పట్టుకున్నాడు. నేను అది అనుభవిస్తూ ఉన్నాను. ఒకళ్ళు మన చెయ్యి ఇలా పట్టుకుంటే, చిన్నపిల్లలు మనం పట్టుకుంటూ ఉంటాం. అలాగా గట్టిగా ఇక్కడ నా చెయ్యిని పట్టుకోగానే ఏంటి ఇలాగా అని నేను ఆగేసరికి ఒక స్వరాన్ని, నేను గద్దించే స్వరం, ఒక తండ్రి కుమారుని గద్దిస్తే ఎలా ఉంటుందో అటువంటి స్వరాన్ని నేను క్లియర్ గా విన్నాను. ఇదిగో నువ్వు పరీక్షలన్నీ రాయకపోతే నీ తొక్క తీస్తానన్నాడు. ఈ మాట మా నాన్నగారు ఎప్పుడు కూడా మమ్మల్ని తిడుతూ ఈ మాట ఎక్కువగా వాడేవారు. అప్పటికి మా నాన్నగారు చనిపోయారు. నేను ఎగ్జామ్ రాసే టైంలో చాలా సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు అయిపోయింది నాన్నగారు చనిపోయి. ఇలా పట్టుకొని నన్ను గద్దించగానే, ఆ మాట అనగానే ఎవరున్నారని నేను ఇటు అటు చూశాను. చూడగానే అక్కడ ఎవరూ లేరు. వెంటనే నాకు అర్థమైంది, నా పక్కన ఒక వ్యక్తి నించుని నన్ను గద్దిస్తున్నాడు అని నాకు తెలుస్తుంది. కానీ నేను ఆయన చూడట్లేదు. వెంటనే సరే ప్రభువా, నాకు చాలా భయం వేసింది. ఫస్ట్ టైం నా లైఫ్లో అది పరిశుద్ధాత్మ దేవుడని తర్వాత నాకు తెలిసింది. ఆయన ఆ స్పర్శను నేను అనుభవించగానే నా నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఒక డిఫరెంట్ విధానము జరిగి దేవుడు ఇలా కూడా మాట్లాడతాడా అని ఆ టైంలో నేను అర్థం చేసుకున్నాను. ఎందుకు దేవుడు నన్ను అలా గద్దించాల్సి వచ్చిందంటే, దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఇందాక సహోదరు ప్రార్థన చేస్తూ ఆ యొక్క దేవుడు నా జీవితంలో ఉన్న పిలుపును ఇచ్చి ప్రార్థన చేసినప్పుడు ఎంతో సంతోషించాను. ఎందుకంటే నిజంగానే దేవుడు ఆ ఇర్మియా గారిని పిలుచుకున్న విధానంలో నేను కూడా ఇదే మాట అనేవాడిని, ప్రభువా, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ గొప్పది కాదు. భారతదేశంలో నేనేమి పెద్ద విఐపినో లేదా పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్నో కాదు. నా మాట ఎవరు వింటారు ప్రభువా? నేను నీ కొరకు పరిచర్య చేయడానికి అర్హుడినా? నాకు బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదు, లేదంటే ఈ యొక్క థియాలజీ అనేది నేను చదవలేదు. చాలాసార్లు నేను దేవుడిని అడిగేవాడిని, ప్రభువా నేను కూడా ఇవన్నీ నేర్చుకోవడానికి వెళ్తాను అంటే, ఒకసారి ఇంగ్లీష్లో నా ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు. ఐ విల్ టీచ్ యూ ఇన్ ద స్కూల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని ఒక మాట అన్నాడు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాఠశాలలో నేను నిన్ను ట్రైనింగ్ ఇస్తాను అనే మాట అన్నాడు. నాకు తెలీదు అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక స్కూల్ ని రన్ చేస్తున్నాడు. అందులో మనం అందరము కూడా రెగ్యులర్ గా నేర్చుకుంటూ పాఠాలు నేర్చుకునే పిల్లలమే అని ఆ రోజు నాకు అర్థమైంది. సో దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క విధానంలో సాకుతో ఆయన పనిని జరిగించుకుంటూ ఉంటాడు. కానీ సార్వత్రిక సంఘానికి, అంటే ఇక్కడ కూడిన మనందరికీ సంఘములో ఈ త్రిత్వమైన దేవుడు, నేను ఇంట్రడక్షన్ లో చెప్పాను, యేసయ్య తన పని ముగించుకుని తండ్రి కుడి పార్శ్వంలో ఆసీనుడవడానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకు వచ్చి, భూమి మీద ఆయన చేస్తున్న పని ఏంటి, భూమి మీదతో పాటు సంఘములోను, మరి ముఖ్యంగా ఈ ఉదయకాలమున నీ జీవితంలో, నా జీవితంలో పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడో, ఆయనకి ఎంతవరకు సమయాన్ని, జీవితాన్ని ఇస్తున్నామో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈరోజు మనం ధ్యానం చేసే ఈ యొక్క అంశానికి రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క రోల్ ఏంటి ఈ యొక్క అంత్య దినాలలో మన జీవితాల్లో అనేది వాక్యానుగుణంగా కొన్ని రిఫరెన్సెస్ నేను మీతో పంచుకుంటూ నేను ముందుకు వెళ్తాను. మనకి తెలిసిన విషయమే, యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను మత్తయి సువార్త 3:11 ఒక మాట అంటాడు, ఇదిగో నేను యేసయ్య యొక్క చెప్పుల వారిని విప్పడానికి యోగ్యుని కాదు, నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు. యేసయ్య లేనిదే మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోలేం. ఇది ఫస్ట్ థింగ్. ఆయనే మనల్ని పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇవ్వాలి అని యోహాను మత్తయి సువార్త 3:11 చెప్తాడు. అది ఎక్కడ అని నేను కొంచెం స్టడీ చేసినప్పుడు ఎగ్జాక్ట్ గా చెప్పబడినట్టుగా అపోస్తలుల కార్యములు
2వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో మీరు చూస్తే ఆది సంఘము ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో వాళ్ళందరూ యెరూషలేములో నిలిచి ఆ మేడ గదిలో ఆ యొక్క సంఘపు వారందరూ కూడా ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయగానే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 3వ వచనం మీరు గమనిస్తే, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు. యేసయ్య గురించి ఇందాక యోహాను చెప్పినట్టుగా ఆయన బాప్తిస్మం ఇస్తున్నప్పుడు అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. సో ఆ బాప్తిస్మ విధానంలో మీరు చూస్తే ఈ యొక్క అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 3, 4 వచనాల్లో ఆ 2 విషయాలు నెరవేరటం మనం చూస్తాం. ఈ యొక్క అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ ఉదయకాలమున పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపాన వారి మీద దిగి వారిని అందరినీ నింపాడు, సంఘాన్ని నింపాడు అని మనం చూస్తాం. ఆయన దిగుతానే ఏం జరిగింది? అప్పటి వరకు యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు అని అనుకున్నటువంటి పేతురు ధైర్యంగా బయటకు వచ్చి ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో 3,000 మంది రక్షించబడ్డారు. బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి శిష్యులు ఆ రోజు బయటకు వచ్చి భూమిని తలక్రిందులు చేసేవారిగా మారారు. ఇంకా ముందుకు వెళదాం. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలోనికి రాగానే, మన జీవితాల్లోనికి రాగానే ఎటువంటి మార్పులు రావాల్సి ఉంది, నిజంగా ఆ మార్పులు వచ్చున్నాయా మన జీవితంలో అనేది ఈ ఉదయకాలంలో పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి మీరు చూస్తే యోహాను సువార్త 14, 16 ఈ అధ్యాయాల్లో క్లియర్ గా యేసయ్య ఈ విషయాలు చెప్తూ ఉంటాడు. సో ముఖ్యంగా యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17. యోహాను సువార్త 14వ అధ్యాయం నా జీవితంలో ఎంతో నచ్చినటువంటి అధ్యాయం. ఎందుకంటే నా జీవితంలో ఆశ ఉండేది చిన్నప్పటి నుంచి. తండ్రిని నేను కోల్పోయాను. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరో కూడా దేవుడి గురించి నేను ఎలా ఉండాలి అని చెప్పేవారు మా ఇంట్లో ఎవరు ఉండేవారు కాదు. ఎవరి పనిలో వారు బిజీగా ఉండేవారు. అందరూ మంచివారే, బైబిల్ చదువుకునేవారు, చర్చ్కి రెగ్యులర్ గా అటెండ్ అయ్యేవారు. ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నా ఉన్నాం కానీ ఏ ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని నేను స్వతహాగా కలుసుకోలే ఆ చిన్న ఏజ్ లో. కాబట్టి నా ఆశ ఏంటంటే ఎలాగ నేను దేవుణ్ణి వెతకాలి, నేను క్రైస్తవుడినే కానీ ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఎలాగ నాతో ఉంటాడు అని నేనెంతో తర్జన భర్జన పడుతూ ఉండేవాడిని, దేవుణ్ణి అడుగుతూ ఉండేవాడిని. ఒకరోజు నేను వాక్యం చదువుతున్నప్పుడు ఎంతో బలంగా పరిశుద్ధాత్ముడు ఈ యోహాను సువార్త 14వ అధ్యాయం ద్వారా నాతో మాట్లాడాడు. ఇక్కడ మనం చూస్తే నేను అదే విషయాలు ఈ రోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యం అనేది 14వ అధ్యాయం 16, 17 మరి ముఖ్యంగా 23వ వచనాలు మీరు చూస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క విధానం క్లియర్ గా అక్కడ మనకు కనిపిస్తుంది. అక్కడ 16వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి ప్రియులారా. నేను తండ్రిని వేడుకుందును, యేసయ్య చెప్తున్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. ఈ వచనం ఒక్కసారి మనం ధ్యానం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడిని తండ్రి అయిన దేవుడు మన మధ్యకు పంపించడానికి యేసయ్య ప్రార్థన చేస్తాను అంటున్నాడు. అదంతా బాగానే ఉంది. కానీ నా యొక్క మనసును ఆకర్షించిన విషయం ఏంటంటే మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. గమనించండి, ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు రక్షించబడిన ప్రతి వ్యక్తిలోనికి మనం చదువుతాం అపోస్తల కార్యములో, మీరు యేసుక్రీస్తు రక్షకుడు అని ఆయన్ని అంగీకరిస్తే మీరు రక్షించబడతారు. రక్షించబడిన మీరు బాప్తిస్మం తీసుకోవాలి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము ఇవ్వబడుతుంది అని ఒక సీక్వెన్స్ మనం చూస్తాం. లాస్ట్ టైం కూడా మనం ఒకసారి ధ్యానం చేసుకున్నాం. ఆ యొక్క పేతురు పాల్ విషయంలో పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు వారి హృదయాలకు సున్నతి జరగగానే కొర్నేలి వారి ఇంటి వారికి ఇంకా బాప్తిస్మం ఇవ్వకుండానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద వ్రాలడం కూడా చూస్తాం. ఈ 2 ఇన్స్టెన్సెస్ లో మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. నేను అనుకుంటాను
క్రైస్తవ విధానంలో పరిశుద్ధాత్మను అర్థం చేసుకునేటప్పుడు ఆయన పెద్దగా పాడటం వలనో గట్టిగా మాట్లాడటం వలనో సౌండ్ బాగా పెంచి మైక్ వాల్యూమ్ పెంచటం వలన పరిశుద్ధాత్ముడు వస్తాడేమో అని నేను అనుకునేవాడిని. కానీ వాక్యంలో చూస్తే మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకై పరిశుద్ధాత్ముడు సత్య స్వరూపియగు ఆత్మగా ఈ లోకానికి వచ్చాడు. అంటే 24 hours 24 గంటలు మనం జీవిస్తున్న ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి క్షణము పరిశుద్ధాత్మ దేవుడు మనకి, ఇంకా మనం కిందకి చదివితే చూడండి, లోకము ఇక్కడ 2 డిఫరెన్షియేషన్ చేస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవునికి 2 పనులు ఉన్నాయి. ఒకటి సంఘముగా సార్వత్రిక సంఘములో భాగస్థులమైన మన జీవితాలలో ఎప్పుడు ఉండటానికి, రెండవది లోకమును సిద్ధపరచటానికి అని మనం ఇక్కడ చూద్దాం ఆ వాక్యాన్ని. లోకము ఆయనను చూడదు, 17వ వచనం, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. కానీ యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో యేసయ్య ఒక ఇంట్లో ఉండేవాడు. ఆయన్ని శిష్యులు అడుగుతారు వచ్చి, ప్రభువా నువ్వు ఎక్కడ ఉంటున్నావు అంటే, ఇదిగో నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చటకు కూడా స్థలం లేదు అని ఒక దగ్గర చెప్తాడు. ఇంకొక దగ్గర ప్రభువా నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, రండి వచ్చి చూడండి అని వాళ్ళని బహుశా మరియా యోసేపులు ఉన్న ఆ ఇంటికి తీసుకుని వెళ్ళుంటాడేమో. కానీ పరిశుద్ధాత్మ దేవునికి ఈ భూమి మీద ఇల్లు లేదు. చాలా ఆశ్చర్యం అనిపించింది. తండ్రి అయిన దేవుడు కూడా వచ్చి సీనాయి కొండ మీద ఉంటే మోషే అక్కడున్న ఆ పెద్దలు అందరూ ఎక్కి వెళ్ళటం మనం ఆ యొక్క 5 కాండాలలో మనం దేవుని గురించి చదువుతున్నప్పుడు తెలుస్తుంది. కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆలోచన చేసినప్పుడంట ఆయనకి ఈ భూమి మీద అడ్రస్ ఏంటో తెలుసా? నువ్వు నేనే. మరొకసారి 17వ వచనం చూస్తే, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉండటానికి వచ్చాడు. అంటే మనం ఈ భూమిలో మన యాత్రను ముగించే వరకైనా, లేదా దేవుని రాకడ వస్తే ఎత్తబడే వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉండటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. చాలా సార్లు మనం ప్రార్థన చేసినప్పుడు రకరకాల భంగిమలు విధానాలు చేస్తే పరిశుద్ధాత్ముడు వచ్చాడని ఫీల్ అవుతాం. కానీ ఈ వాక్యంలో మాత్రం ఆ విధంగా లేదు. ఆయన మీతో కూడా నివసిస్తాడంట, మనతో నివసిస్తాడు, మనలో ఉంటాడు. కాబట్టి ఈరోజు పరిశీలన చేసుకుందాం. నా యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనకి ఆలోచనలు ఏ విధంగా ఉన్నా, డాక్టర్స్ ఏ విధంగా ఉన్నా, యేసయ్య స్వయంగా చెప్తున్నాడు, ఇదిగో మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండటానికి నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపిస్తున్నాను. ఆయన సత్యానికి ఒక స్వరూపం ఇస్తే ఎలా ఉంటాడో అలా ఉండి తండ్రిని గూర్చి నన్ను గూర్చి మీకు తెలియచేస్తాడు. ఆయన ఓన్ గా ఏమి చెప్పడు అనే మాట 16వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఈ లోకానికి మాత్రం ఆయన కనపడడు, ఆయన గురించి చెప్పినా వాళ్ళకి అర్థం కాదంట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక పని చేస్తూ ఉంటాడు. అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలోనికి వెళితే అక్కడ మీరు చూస్తే 16వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూస్తే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొను చేయను. 16వ అధ్యాయము 8వ వచనం యోహాను సువార్త. అక్కడ మనం క్లియర్ గా చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకము దేవుని అంగీకరించదు, యేసు ప్రభువును అంగీకరించదు, మరి వారి పరిస్థితి ఏంటి, వాళ్ళకి తీర్పు ఎలా ఉండబోతుంది అనే పాయింట్ లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఏంటో తెలుసా? వాళ్ళందరూ కూడా, అందుకే ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం, యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడంట భూమి మీద ఉన్న ప్రజలందరూ రొమ్ము కొట్టుకుంటారంట. ఎందుకంటే అయ్యో ఈయన యేసు ప్రభు, ఈయనే దేవుడు అయినప్పటికీ ఆ సువార్త ఈరోజు మిషనరీస్ గా, సేవకులంగా, తోటి విశ్వాసులంగా మనం ప్రకటిస్తున్న సువార్త వినని వారందరూ కూడా ఆ రోజు వారి యొక్క రొమ్ములను కొట్టుకుంటారు. సరే, మనం ముందుకు వెళదాం. యేసయ్య ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుని మనకు పరిచయం చేస్తున్నాడు. ఆయన ఎక్కడ ఉండడు, భూమి మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క అడ్రస్ ఎవరో తెలుసా? మీరు నేనే. కొరింథీయులకు రాసిన పత్రిక
ఇది అందరికీ తెలిసినదే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో మీరు చూస్తే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, యేసయ్య తన రక్తాన్ని కార్చి మిమ్ముల్ని నన్ను కొనుక్కున్నాడు. కొనుక్కున్న మనల్ని జాగ్రత్తగా అంటిపెట్టుకుని ఉంచుకోవటానికి మన శరీరాల్ని పరిశుద్ధాత్మ దేవునికి ఆలయముగా చేశాడు. అందుకే పౌలు ద్వారా ప్రశ్నిస్తాడు, మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఎక్కడో లేడు. పరిశుద్ధాత్మ ఎక్కడో తిరుగుతూ ఉండి సడన్ గా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడికి వస్తాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ కూడా మనం చూస్తే మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారు. మీ దేహాలు, మీ శరీరాలు పరిశుద్ధాత్మకి ఈ భూమి మీద కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నాయి అని ఈ ఉదయకాలమున మనం గుర్తించాలి. దేవుని బిడ్డలారా, నేను దేవుని అడిగాను, ప్రభా ఆయన మాలో ఉంటాడు, మాతో ఉంటాడు, బానే ఉంది, ఎందుకు ఉండాలి, ఎందుకు ఆయన వచ్చి ఏంటి ఆయన పని అని నేను చూసినప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. అది ఉదయకాలం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నార్మల్ గా తండ్రి అయిన దేవుడు కుమారుని యొక్క వివాహాన్ని చేయటానికి, ఆ యొక్క వివాహానికి ఉన్న పెళ్లి కూతురుగా సంఘాన్ని నవవధువుగా సిద్ధపరచడం మనం చూస్తాం. ఇదే సీక్వెన్స్ ని పాత నిబంధన గ్రంథంలో మన పెద్దలైన వారు మ్యారేజ్ అనేది ఐడియల్ గా ఎలా ఉండాలి అని చెప్పినప్పుడు, అబ్రహాము ఏ విధంగా ఇస్సాకు కొరకు ఒక పెళ్లి సంబంధాన్ని చూస్తాడో, ఆ పెళ్లి సంబంధాన్ని చూడటానికి ఒక పెద్దగా మధ్యవర్తిగా ఎలియేజరు తన ఇంట్లో పెద్దవాడైనటువంటి లేదా ముఖ్యవాడైనటువంటి ఎలియాజర్ను పంపించి రిబ్కాను తీసుకొని రావటం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు కూడా అదే వృద్ధాంతాన్ని మన జీవితాలలో ఈ సంఘ విధానంలో పరిశుద్ధాత్మ దేవునికి ఇచ్చాడు అనే విషయాన్ని ఉదయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము, ఇదిగో నేను ఇస్సాకు పెళ్లి చేయాలి ఎలియేజరు, కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడ మా బంధువులు ఉంటారు, ఆ బంధువులు ఇంట్లో ఉన్నటువంటి ఒక మంచి అమ్మాయిని నువ్వు తీసుకురా అనగానే ఎలియేజరు ఒక మాట అంటాడు, సార్ నేను ఫస్ట్ టైం ఆ ఊరు వెళ్తున్నాను, కానీ అక్కడ ఎవరు ఏంటి అన్నది నాకు తెలియదు కదా అంటే, నువ్వు వెళ్ళి ఎలియాజరు, దేవుడు నీకు సహాయం చేస్తాడని చెప్తాడు. వెళ్ళగానే మనకందరికి తెలిసిన స్టోరీ ఇది. ఎలియాజరు ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఎవరైతే నా దగ్గరకు వచ్చి ఈ విధంగా నాకు హెల్ప్ చేస్తారో వారే నా యజమానుడైన ఇస్సాకుకి నువ్వు ఇచ్చేటువంటి భార్య అని నేను సిద్ధపడుతున్నానని ఆ ప్రార్థనను దేవుడికి సమర్పించి, ఆ విధానంలోనే ఆ యొక్క రిబ్కాను సిద్ధపరిచి ఒక వధువుగా ఎలియాజరు తీసుకుని వస్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ భూమి మీద నీలో నాలో ఎందుకు ఉండాలని కోరుకుంటున్నాడో తెలుసా? నీ జీవితాన్ని, నా జీవితాన్ని యేసు క్రీస్తులాగా మార్చాలి. యేసు క్రీస్తులాగా మార్చి నిన్ను నన్ను ఒక సంఘముగా సిద్ధపాటు చేసి, ఆ టైం అయిపోగానే ఆయనే తీసుకుని వెళ్తాడంట. తీసుకుని వెళ్ళి ఒక పెళ్లి పెద్దగా ఆయన నిన్ను నన్ను ఒక సంఘములో భాగముగా చేసి తండ్రికి అప్పగిస్తాడు. ఇదిగో నీ కుమారుడైన యేసు క్రీస్తు పెళ్లి కుమారునిగా ఆయన సిద్ధపడుతున్నాడు. మనం ప్రకటన గ్రంథంలో ఈ మాటలు చూస్తాం. ఇదిగో నూతన యెరూషలేము తను తాను అలంకరించుకొని ఒక నవ వధువులాగా దిగి వస్తుంది. ఇదిగో ఆ యొక్క గొర్రె పిల్ల పెండ్లి విందుకు అందరూ రండి అనే ఒక మాటలు, ఇవన్నీ నేను చూసినప్పుడు చాలా సంతోషించాను. ఎందుకో తెలుసా? ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో మన జీవితాలు దేవుని కొరకు కట్టబడుతున్నాయి. అందుకే ఇంకా ముందుకు వెళితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22 వచనాలు, ఇది కూడా మనం చూడాలి. ఎందుకంటే మనం తల్లి గర్భంలో జన్మించగానే నేను ఆలోచన చేస్తూ ఉంటాను, సైంటిఫిక్ గా మనం మోచేయి అంత లెంత్ ఉంటారంతే పిల్లలు. ఎంత 6 feet ఉన్నా సరే, నేను కూడా చూశాను అక్క వాళ్ళ పిల్లలు, చెల్లి వాళ్ళ పిల్లల్ని నేను దగ్గర నుండి చూసి కొంచెం టైం వాళ్ళతో స్పెండ్ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. పుట్టగానే ఆ బిడ్డలు చాలా చిన్నవారిగా ఉంటారు. రాను 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 వాళ్ళు పెరుగుతూ ఇప్పుడు 6 feet వరకు కూడా పెరుగుతూ ఉంటారు. వాళ్ళని చూడగానే నేను ఆలోచన చేస్తూ ఉంటాను, ఇదిగో వీరి యొక్క ఏజ్ లో చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంత అయిపోయారా అని కూడా మనం అంటూ ఉంటాం.
దేవుడు కూడా పరిశుద్ధాత్మ దేవుని యేసు క్రీస్తుని రక్షకుడిగా నువ్వు నేను అంగీకరించిన రోజు మనం తిరిగి జన్మిస్తాం. తిరిగి జన్మించిన మనం యేసులో పెరగాలి అంటే ఒక చిన్న బిడ్డ ఆ ఉయ్యాలలో తల్లి రొమ్మున ఆనుకొని ఆ యొక్క ఎనర్జీని న్యూట్రిషన్ ని తీసుకుంటూ స్లోగా పెరుగుతూ ఒకరోజు ప్రయోజకురాలుగా ఎలాగైతే అవుతుందో యేసు క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన నువ్వు నేను నూతనంగా జన్మించిన తరువాత నిజంగా ఎదిగి బలం కలిగి ఆయన సాక్షులముగా మన యొక్క యాత్రను దేవుని మహిమార్థమే మనం చేయాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అందుకే అంటాడు అపోస్తుల కార్యంలో, ఇదిగో మీరు వెయిట్ చేయండి యెరూషలేములో, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు శక్తి నొందెదరు. ఇంకొక మాట కూడా అంటాడు, దేవుడు మనకి పిరికితనము గల ఆత్మనియలేదు, శక్తియు ఇంద్రియ నిగ్రహము, ఆయన బలమును కలిగిన ఆత్మనే మనకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ అంత్య దినాలలో దేవుడు నామకార్థంగా జీవించే విధానాల కొరకు పరిశుద్ధాత్మను ఇవ్వలేదు, కానీ మనల్ని కడుతున్నాడంట. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22లో మీరు చూస్తే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు అంటూ ప్రతి కట్టడము దేవుడు నిన్ను నన్ను ఒక ఇల్లుగా కడుతున్నాడంట. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఈ మాట చాలా ఆత్మీయంగా ఎంతో వాల్యూ కలిగినది. ఎందుకంటే ఒక్క రోజులో మనం కట్టబడం. అందుకే ఆ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. తల్లి గర్భము నుంచి తీయబడినటువంటి ఆ చిన్న బిడ్డ బాలింతగా ఉండి అసలు మాటలు కూడా రావు. చాలా టైంకి వాళ్ళు మాటలు వచ్చే టైం ఒకటి ఉంటది, నడక వచ్చే టైం ఒకటి ఉంటది. తర్వాత వాళ్ళు చదువుకునే స్కూల్లో ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. మనమందరం ఆ స్థితి దాటొచ్చాం. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో కూడా ఈరోజు మనం ఎక్కడ ఆగిపోయామో కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఇంకా ఆత్మీయ మరుగుజ్జులుగానే, ఇంకా పాలు తాగే పిల్లలుగానే మన ఆత్మీయ స్థితి ఉందా? లేదా దేవుని వాక్యమును మనం ప్రతి దినము ధ్యానం చేస్తూ నాకెంతో సంతోషం అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ మీరు అందరూ లేచి ఆ వాక్యం చదువుతున్నప్పుడు మనము దేవునిలో బలం కలిగి శక్తివంతమైన ఆహారాన్ని తీసుకొని, పాల్ అందుకే అంటాడు, ఇదిగో నేను మీకు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇవన్నీ పెట్టాలనుకుంటున్నాను కొరింథీయులారా, కానీ ఇంకా మీరు పాలు తాగే పిల్లల్లాగే ఉన్నారు అని ఆ యొక్క పాల్ కొరింథీ సంఘాన్ని ఒకసారి మందలించడం మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తే దేవుడంట మన అందరినీ దేవాలయంగా క్రీస్తు మీద కడుతున్నాడు. క్రీస్తు అను బండపై ఆయన కడుతున్నాడంట అని చెప్తూ ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో మీరు చూస్తే ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవునిలో యేసయ్య మనల్ని దేవుడికి నివాస స్థలంగా ఉండటానికి కట్టబడుచున్నారు. ఈ వాక్యం చదివినప్పుడు నా హృదయం ఎంతో తెప్పరిల్లింది. ఎందుకో తెలుసా? మనం అనుకుంటాం సర్వ సృష్టిని సృజించిన సర్వశక్తిమంతుడైన దేవుడు ఎక్కడో, మనం చదువుతాం ఈ మాటను కూడా, ఎవరును సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అనో మాట చదువుతాం. కానీ ఇక్కడ మాట నేను చదివినప్పుడు తండ్రి అయిన దేవుడు ఒక పెద్ద సింహాసనం వేసుకుని ఆ సింహాసనం మీద యుగయుగములు కూర్చోవడం మాత్రమే ఆయనకి ఇంట్రెస్ట్ కాదంట. యేసు ప్రభు కూడా తండ్రి కుడిపార్శ్వన ఆయనకు ఒక సింహాసనం ఉంది, ఆయన అక్కడ కూర్చోవడం ఆయనకి ఇంట్రెస్ట్ లేదంట. ఆయన ఎక్కడ ఉండాలంటున్నానంటే నీలో నాలో. ఈ వాక్యమే నా జీవితంలో నా తండ్రిని చిన్నప్పుడే నేను కోల్పోయాను. నాకెప్పుడు కూడా ఆ వాక్యూమ్ అనేది ఉన్నప్పుడు, నేను దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు ఒకరోజు యేసయ్య నాతో ఈ మాట మాట్లాడాడు. ఎప్పటి నుంచో చాలా సార్లు ఈ మాటను చదివాను, కానీ ఆ రోజు నా హృదయాన్ని హత్తుకుంది. అప్పటి నుంచి నాకెవరుంటారు? ఎందుకంటే మనుషులను మనం ఎంత ప్రేమించినా సరే ఒకానొక టైంలో వారు మనల్ని వదిలి వెళ్ళిపోవటమో లేదా ఈ భూమి మీద చనిపోవటమో జరుగుతుంది. ఏ మనిషి మనతో ఎల్లప్పుడూ ఉండలేడు. కానీ క్రిస్మస్ టైంలో మనం అనుకుంటాం, ఇమ్మానుయేలు దేవుడుగా నీతో నాతో ఉండేవాడు యేసుక్రీస్తు, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మాత్రమే. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం, నేను ఎంతగానో బాధపడుతూ, ప్రభువా నేను ప్రేమించే వ్యక్తులు వెళ్ళిపోతున్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు, నాతో ఉండే వ్యక్తి ఎవరు? నువ్వు ఎల్లప్పుడూ ఉంటానని చెప్తావు, అసలు నువ్వు నా జీవితంలో ఉన్నావన్న నిశ్చయిత నాకు ఎక్కడ దొరుకుతుంది అని నేను ఎంతగానో తర్జన భర్జన పడుతున్నప్పుడు దేవుడు ఒకరోజు వాక్యం ద్వారా ఎంతో సూటిగా మాట్లాడాడు.
ఆ మాటని ఈ రోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇందాక మనం చదివాము ఎఫెసీ పత్రికలో, దేవుడు ఆత్మ మూలంగా మనము ఆయన ఇల్లుగా, ఆయన నివాస స్థానంగా ఉండాలని కడుతున్నాడంట. కానీ తండ్రి అయిన దేవుడు యేసయ్య పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన ఏంటో మీతో నేను పంచుకుంటాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మనం చాలాసార్లు అనుకుంటాం దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎక్కడో ఆకాశ మహాకాశాలలో ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడని అనుకుంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలమున పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్న నీ దేవుడు, నా దేవుడు ఆ సింహాసనం మీద కూర్చోడానికంటే కూడా, చూడండి అక్కడ యేసయ్య చెప్తున్నాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. నువ్వు నేను మన జీవితాలను దేవుని చేతిలో పెట్టి, మనకు నచ్చినా నచ్చకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా, దేవుని ఆజ్ఞలకు, దేవుని కట్టడలకు, దేవుని విధులకు మనము విధేయత చూపించి ఆయన మాటను మనం గైకొంటే, ఆయన మార్గంలో నడిస్తే, చాలా సార్లు మనం లోకంలో ఈ మాటలు వింటాం, ఏం చేశాడండి దేవుడు మాకు, ఈ దేవుడిని ఫాలో అవటం వలన మాకు వచ్చింది ఏంటండి, ఎప్పుడు శ్రమలే, ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు ఇబ్బందులే, ఎప్పుడు అవమానాలే అని అనుకుంటాం. కానీ ఈ వాక్యం నేను చదివినప్పుడు నాకు అర్థమైంది, ఈ భూమి మీద కాదు, దేవుడు ఒకరోజు నాకు స్వాస్థ్యం ఇస్తాడు, నన్ను కడుతున్నాడు. ఆయన నాతో, తండ్రి అయిన దేవుడు, యేసయ్య, పరిశుద్ధాత్ములు ముగ్గురు కూడా ఆ యొక్క పరలోకమును, ఆయనకున్న ఆ మహిమ పరిస్థితి అంతా విడిచి, ఏమాత్రం యోగ్యత లేని నీ జీవితం, నా జీవితంలో, మన హృదయాలలో ఎల్లప్పుడూ నివాసం చేయటానికి ఇష్టపడుతున్న దేవుడు. నేను ఈ యొక్క స్టేట్ సివిల్ సర్వీస్ కంప్లీట్ చేసిన తర్వాత మా యొక్క ఒక 20 to 30 మెంబర్స్ మేము అసిస్టెంట్ కమిషనర్స్ గా ఈ టాక్సేషన్ డిపార్ట్మెంట్ లో, అప్పుడు హైదరాబాద్ నాంపల్లిలో ఆ యొక్క టవర్స్ ఉండేవి. ఫస్ట్ బిల్డింగ్ ఆ యొక్క రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి పెద్ద బిల్డింగ్స్ లో ఫస్ట్ బిల్డింగ్ కమర్షియల్ ట్యాక్స్ బిల్డింగ్ అని, ఇప్పటికి తెలంగాణ ప్రభుత్వంలో అదే బిల్డింగ్. సో అక్కడ మా వాళ్ళందరూ కలిసి మేము జాయిన్ అయ్యాము. జాయిన్ అయ్యి రిపోర్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ లో పెరిగినటువంటి కొంతమంది ఒక మంచి ప్రపోజల్ తీసుకొచ్చారు. ఏంటంటే, ఇదిగో మనం ఇప్పుడే సర్వీస్ లో జాయిన్ అవుతున్నాం, అప్పుడే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కల్చర్ నుంచి 2011-12 సమయంలో ఈ గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ స్టార్ట్ అయ్యి చాలా హై క్లాస్ పీపుల్ అందరూ కూడా విల్లాస్ అనేవి కట్టుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. సో మా ఫ్రెండ్స్, మాతో పాటు ఉన్న బ్యాచ్ మేట్స్ అందరూ కూడా, ఇదిగో మనం ఇంతమంది ఉన్నాం, నాకు తెలిసిన మంచి బిల్డర్ ఉన్నాడు, హైదరాబాద్ లో ఒక మంచి ప్లేస్, ప్రైమ్ లొకేషన్ లో మనందరం కలిసి ఒక్క దగ్గర ఇల్లులు కట్టుకుందాం, చక్కగా విల్లాస్ తీసుకుందామని 2012-13 సంవత్సరంలోనే మా ఫ్రెండ్స్ అందరూ అన్నప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా, ఇదిగో వీరందరూ కూడా ఈ విధంగా విల్లాస్ అని కట్టాలని అంటున్నారు, ఆ యొక్క విషయాల్ని నాకు తెలియజేసినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఈ భూమి మీద నీకు నివాసం ఉండదు, పరలోకములో నేను నీకు స్థలం సిద్ధపరిచాను, అక్కడే నీ ఇల్లు ఉంటది, కాబట్టి భూమి మీద ఇల్లు కొనుక్కోవద్దు అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వెంటనే నేను నూనె తర్వాత ఆ మాటకు నేను లోపట్టడం ద్వారా ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేయలేదు, మళ్ళీ విజయవాడ వచ్చేసాను, ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్నాను. అప్పుడే కానీ నేను ఇన్వెస్ట్ చేసుంటే అటు హైదరాబాద్ లో ఉండలేను, ఇక్కడ ఉద్యోగం చేయడం చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఆ విషయాన్ని పక్కన పెడితే, ఈ రోజు నన్ను అడుగుతూ ఉంటారు, ఆల్మోస్ట్ నేను 13 సంవత్సరాల సర్వీస్ ఈ యొక్క డిప్యూటీ కమిషనర్ గా నేను కంప్లీట్ చేసి ఇంకా ముందుకు వెళ్తున్నాను. ఈ వెళ్తున్న క్రమంలో అప్పుడప్పుడు అడపాదడప కలిసిన వాళ్ళందరూ కూడా అడుగుతుంటారు, బ్రదర్ మీకు ఓన్ హౌస్ ఎక్కడుంది అని. వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను, నా ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ లో ఉందండి, పైన దేవుడు కడుతూ ఉన్నాడు అని చెప్తూ ఉంటాను. వాళ్ళందరూ ఓహో కన్స్ట్రక్షన్ లో ఉందా అనుకుని అన్యులైన వారు వెళ్ళిపోతూ ఉంటారు, క్రైస్తవులైన వారు అవునా బ్రదర్ అని ఎంతో సంతోషిస్తూ ఉంటారు. దేవుని కొరకు మనం చేసే ప్రతి పని నేను అనుకుంటాను, ఆయన కొరకు నిలవబడి మనం ఒక సేవ, చిన్నదైనా పెద్దదైనా, లోక విషయంలో ఎలా ఉన్నా సరే, దేవుడు మాత్రం దాన్ని బహుశా ఒక సిమెంట్ బ్యాగ్ గా, ఒక ఇటుకలుగా అంటాడు కదా, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కొయ్యకాలు, గడ్డి, ఈ విధంగా మనం దేవుడి కొరకు చేసే పరిచర్య పరలోకానికి మోసుకొని పోబడుతుంది. ఆ యొక్క కొర్నేలి గురించి ఈ మాటలు చెప్తాడు దేవుడు, ఇదిగో కొర్నేలి, నువ్వు చేసిన ధర్మ కార్యాలు
నువ్వు చేసిన పనులన్నీ జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి వచ్చాయి. కాబట్టి ఈరోజు ఆ విధంగా కట్టబడే విధానంలో దేవుడు నిన్ను నన్ను ఉంచాడా? పరిశుద్ధాత్మ దేవుడంట ఆయన ఆత్మ మూలంగా నీతో నాతో మీలో ఉన్న ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఈరోజు మన అడ్రస్ ఏంటి? బిల్లీ గ్రహం గారు అదే మాట అంటారు. నేను చనిపోయిన తర్వాత అయ్యో బిల్లీ గ్రహం ఏమైపోయారు? బిల్లీ గ్రహం ఎక్కడున్నారు? ఏంటి అని ఇబ్బంది పడకండి. బిల్లీ గ్రహం అడ్రస్ మారిందంతే. భూమి మీద ఉన్న బిల్లీ గ్రహం దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అడ్రస్ ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ అంతా నేను అమరావతిలో పనిచేశాను. తర్వాత ట్రాన్స్ఫర్ మీద విశాఖపట్నం వచ్చాను. విశాఖపట్నం రాగానే ఒక హౌస్ ని రెంట్ కి తీసుకుని ఆ రెంటెడ్ హౌస్ లోనే నా ఆధార్ అడ్రస్ ఇవన్నీ మార్చుకున్నాను. సేమ్ అదే విధానంలో రేపు దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు లేదా ఎత్తపడినప్పుడు మన అడ్రస్ మాత్రమే మారుతుంది. కానీ ఈ అడ్రస్ ఈ యొక్క మాటలు చెప్పి నేను ఈరోజు వాక్యాన్ని ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనల్ని ఉంచాడు? ఈ అంత్య దినాల్లో ఎలా మనం ముందుకు వెళ్ళాలనే మాటను మనం చూసి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14 వచనాలు మీరు చూస్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య క్లియర్ గా కనిపిస్తుంది. ఆయన వాక్యాన్ని బయలుపరుస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో యుక్తముగా మనకు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి ఆత్మ తానే మన పక్షముగా ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తాడు. ఇవన్నీ మనం ఎప్పటి నుంచో వింటున్నవే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నేను రాకడలో ఎత్తబడటానికి నిన్ను నన్ను కడుతున్నాడు, నిన్ను నన్ను సిద్ధపరుస్తున్నాడు అనే మాటలను చెప్పి ఈరోజు వాక్య ధ్యానం మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మీరు చూస్తే మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు యేసునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుడు మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆలోచన చేయండి. ఈ యొక్క విధానంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎవడంటే ఆయన ఒక గెజిటెడ్ ఆఫీసర్ గా మనకి అటెస్టేషన్ చేస్తున్నాడంట. సంచకరువుగా గ్యారంటీర్ అంటాం. షూరిటీ అనే మాట వాడుతూ ఉంటాం లోన్స్ తీసుకున్నప్పుడు. ఈరోజు ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్న ప్రతి క్షణము పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కొరకు రికార్డ్ చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ఉత్తరవాది అంటాడు. రేపు దేవుని దగ్గర నమ్మకమైనటువంటి సంఘముగా నిన్ను నన్ను దేవుడు ప్రజెంట్ చేయబోతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో మీరు చూస్తే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఎందుకో తెలుసా? విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. దేవుడు అటెస్టేషన్ చేసి స్టాంప్ వేశాడంట. మీరు ప్రకటన గ్రంథంలో కూడా మనం చదువుతాం. దూతలైన వారు స్టార్ట్ చేసి ఇదిగో మా దేవుని సేవకులు ఎవరు అని మేము ఐడెంటిఫై చేయటానికి వాళ్ళ నొసల మీద దేవుడు వేసిన స్టాంప్ ని మేము చూస్తున్నాము అని ఆ దూతలు చెప్తారు. మీరు ఆ యొక్క ఖాళీ టైంలో ఒకసారి చదవండి. ఇక్కడ పాల్ ద్వారా పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నాడు. నిన్ను నన్ను ఆ విమోచన దినము నువ్వు చనిపోయి పాతి పెట్టబడినా సరే లేదా బ్రతికి ఉండి పాల్ చెప్తాడు దెస్సలోనిక పత్రికలో, కొరింథు పత్రికలో ఆ యొక్క బూర ధ్వని వినగానే మనం రెప్పపాటున ఈ యొక్క మృతతుల్యమైపోయిన ఈ దేహము మట్టి శరీరము మహిమ దేహముగా ఎలా మారుతుందో తెలుసా? నీలో నాలో నివసించే పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు ఆయనకు నివాస స్థలంగా ఇల్లుగా కడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడంట సడన్ గా ఆ బూర టైంకి ఒక పెళ్లి పెద్దగా ఎలియాజరుగా ఒక సంఘాన్ని యేసయ్యకు సమర్పించే క్రమంలో నిన్ను నన్ను మహిమ దేహాలుగా మారుస్తాడంట. ఆలోచన చేయండి. ఈరోజు దేవుని యందు నిద్రించిన వారందరూ తమ ఆత్మలు దేవుని దగ్గరకు వెళతాయి, దేవుని దగ్గర ఉంటాయి. కానీ ఆ బూర మోగగానే చనిపోయిన వారు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు మొదట లేస్తారు. తర్వాత సజీవులమై ఉండి మనము లేవనెత్తబడతాము, రెప్పపాటున మార్పు చెందుతామంటాడు కదా పాల్. ఆ మార్పు ఇక్కడ మనం చూస్తున్నాం. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడినారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యను గమనించిన ప్రియులారు. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. బట్ ఈ యొక్క వాక్యాన్ని, ఎందుకంటే ఈ యొక్క లెంట్ దినాలలో ఉన్నాం మనం, ఈ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. నిన్ను నన్ను ఆ యొక్క పునరుద్ధానానికి సిద్ధపరుస్తున్నవాడు పరిశుద్ధాత్ముడు.
ఆయన ఒక రోజు, లేదా నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు, చర్చ్కు వెళ్ళినప్పుడు, లేదంటే ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నప్పుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ నీలో ఉంటాడు. 24 అవర్స్ ఆయన నీతోనే, నీ పక్కనే ఉంటాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట పరిశుద్ధాత్మకు ఇష్టమైనదిగా ఉందా? నీవు తీసుకునే ప్రతి నిర్ణయం, చాలా సార్లు కొన్నిసార్లు నేను గమనిస్తుంటాను కొంతమందిని, ప్రార్థన సమయం అనగానే ఎంతో భక్తిగా ఉంటారు. అది అయిపోగానే ఈ లోక విధానాల్లో, మాటల్లో పడిపోతూ ఉంటారు. ప్రవర్తనలో, ఇతరులను ట్రీట్ చేయటంలో పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విషయాలలో, అన్ని సందర్భాలలో, అన్ని సమయాలలో నీలో, నాలో ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ. ఆయన కేవలం మనం ఇక్కడ వరకే ఉండు ప్రభువా అని లిమిట్స్ మనం పెడుతున్నామా? ఈ ఉదయ కాలమున రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం మనం చూద్దాం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. ఈ ఒక్క వచనములో పునరుద్ధానము యేసయ్యకి ఎలా అయింది, నీకు నాకు రేపు ఎలా అవ్వబోతుంది? చాలాసార్లు మన ప్రియులను కోల్పోతాం. దేవుని సేవ చేస్తున్న అనేక మంది సేవకులు కోవిడ్ టైంలో కరోనా వచ్చి చనిపోయారు. వాళ్ళందరి గురించి నేను ఎంతో బాధపడినప్పుడు ఈ వాక్యాన్ని బట్టి నేను ఎంతగానో ఆదరణ పొందాను. ఎందుకో తెలుసా? యేసయ్య చనిపోయి 3వ దినాన లేపే టైంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను లేపాడంట. చూడండి, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, ఆ పరిశుద్ధాత్ముడు మీలో నివసించిన ఎడల, నాలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు ఏ విధంగా యేసయ్యను మృతిలో నుంచి లేపాడో, చావునకు లోనైన మీ శరీరములను, ఈరోజు మనం చనిపోతాం. ఈరోజు మన జీవితాలు ఎండ్ అవ్వచ్చు, కానీ ఆ యొక్క పరిస్థితి అక్కడితో ముగియలేదు. దేవుని బిడ్డ, యేసు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరాల్లో ఉంటాడో, మీలో నివసించుచున్న ఆ పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి మనల్ని జీవింపచేస్తాడు. ఈ ఎగ్జాంపుల్ ని మనం ఆ యొక్క పాత నిబంధన ప్రవక్త అయిన ఎలీషా జీవితంలో చూస్తాం. ఆయన ఎలీయా చేసిన ప్రతి అద్భుతాన్ని 2 ఆత్మ అడుగుతాడు. ఆ 2 ఆత్మను దేవుడు ఎలీషాకి ఇస్తాడు. కాబట్టి ఆ 2 ఆత్మ విధానంతో ఏలియా చేసిన ప్రతి అద్భుతానికి డబల్ ఎలీషా చేయటం చూస్తాం. అందులో చనిపోయిన వారిని లేవనెత్తే క్రమంలో ఎలీషా తన హోల్ టైంలో 2 లేవనెత్తుతాడు. అందులో మనకు తెలుసు, తనని ఎంతగానో ఆదరించినటువంటి ఆ యొక్క స్త్రీ ఆ కుటుంబంలో ఉన్న చిన్న బిడ్డను లేవనెత్తడం మనకు తెలుసు. కానీ ఎలీషా చనిపోయిన తర్వాత ఆయన యొక్క ఎముకలు సమాధిలో ఉన్నప్పుడు, ఆ యుద్ధం జరిగినప్పుడు తెలియకుండానే ఆ ఎముకల మీద ఒక వ్యక్తి శవాన్ని పెట్టగానే, ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఎముకలలో ఉన్నటువంటి జీవము ఆ చనిపోయిన వ్యక్తిని బ్రతికిస్తుందంట. చాలా సార్లు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. మనం అనుకుంటాం మన శరీరం కుళ్ళిపోయింది, మన పరిస్థితి. చూడండి, పాల్ జీవితంలో కూడా మనం చూస్తాం, ఆయన చీది వేసినటువంటి ఆ యొక్క చీముడుతో ఉన్న హ్యాండ్ కర్చీఫ్స్ తగలగానే దయ్యాలు పారిపోయేవంట. ఆయన యొక్క చెమటతో తుడుచుకున్నటువంటి ఆ యొక్క రుమాళ్ళు అవన్నీ పట్టుకున్నప్పుడు ఆ స్వస్థతలు జరిగేవంట. దేవుడు ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో మూవ్ అయ్యేవాడు. ఈరోజు ఈ వాక్యాలు వింటున్న మనం, పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా నీతో నాతో అలా ఉంటున్నాడా? ఒకవేళ అలా లేకపోతే ఒకసారి తిరిగి మన యొక్క విధానాన్ని పరిశీలన చేసుకుని దేవుని దగ్గర కూర్చొని, దేవా, పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే భాషలు మాట్లాడే వరం కలిగి ఉండటమో, లేదా ప్రవచన వరం కలిగి ఉండటమో వరాలు కాదు. నీ యొక్క ఫలాలు నా జీవితాల్లో ఉన్నాయా? ఆ ఫలంతో అసలు నువ్వు నాలో ఎల్లప్పుడూ నివసిస్తున్నటువంటి స్థితి నాలో ఉందా? ఫలాల గురించి, వరాల గురించి మనం ఒకసారి మళ్ళీ ధ్యానం చేసుకుందాం. కానీ ఈ ఉదయ కాలమున ఈ మాట ద్వారా నేను ఈ రోజు వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. రోమీయులకు రాసిన అదే పత్రికలో 8వ అధ్యాయంలో 14వ వచనం మీరు చూస్తే, పరిశుద్ధాత్మ చేత లేదా దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై కుమార్తెలై ఉందరు. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. మీ సర్టిఫికేషన్ ఒక కాలేజో, ఒక ప్రిన్సిపల్, ఒక ప్రొఫెసరో, లేదా ఒక పాస్టర్ గారు, ఒక బిషప్ గారు, మరొకరు ఇవ్వటం కంటే కూడా పరిశుద్ధాత్ముడు ఇస్తున్నాడా?
ఆలోచన చేయండి. దేవుని ఆత్మ చేత నువ్వు నేను ఈ అంత్య దినాల్లో నడిపించబడితే మనము దేవుని కుమారులంగా కుమార్తెలంగా ఉంటాం. చాలా మందిని నేను ఏజ్ పెరిగిన వాళ్ళు, సరిగా దేవునిలో ఎదగని వాళ్ళలో ఈ డౌట్స్ చూస్తూ ఉంటాను. నేను పరలోకం వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నానా లేదా? నా జీవిత క్రమం సరిగ్గా ఉందా లేదా? ఆలోచన చేయండి. ఈ ప్రశ్న కేవలం ముసలి వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఎప్పుడు మన జీవితం ఈ భూమి మీద అంతమవుతుందో మనకు తెలీదు. అందుకే అంటాడు దేవుడు, ఇదిగో రాకడ ఎప్పుడొస్తదో, లేదా ఈ యొక్క పరిస్థితి, మరణం ఎప్పుడొస్తదో మీకు తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ సిద్ధపడి ఉండండి. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, పోస్ట్ పోన్ చెయ్యొద్దు అని దేవుడు చెప్తా ఉంటాడు. ఈ ఉదయ కాలమున రక్షించబడ్డాం అని దేవుని దగ్గర సాక్ష్యం కలిగిన మనందరము కూడా పరిశుద్ధాత్మను మనలో మనతో పాటు ఉండటానికి నివాస స్థలంగా మన శరీరాలు, మన జీవితాలు ఉన్నాయా? లేదంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక కుర్చీ వేసి ఒక మూలను కూర్చోబెట్టి మనకు అవసరమైనప్పుడే ఆయన పిలుస్తున్నామా? ఆయన మూలను కూర్చుని దుఃఖిస్తూ ఉంటాడంట. నేను అనుకుంటూ ఉంటాను, తండ్రి కుమారుని కన్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా సెన్సిటివ్. ఆది సంఘములో అననీయ సపీరాలు అదే విధంగా మోసం చేయాలి అనుకున్నప్పుడు, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే వాళ్ళ జీవితాలను తీసివేయడం మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలంలో నీ జీవితంలో, నా జీవితంలో, మన సంఘ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము నీతో నాతో ఉండటానికి ఇష్టపడుతున్న దేవుడు. అసలు ఆ పర్పస్ తోనే భూమి మీదకి వచ్చిన పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? నీకు పరిశుద్ధాత్మ దేవునికి ఎటువంటి సంబంధం ఉంది? ఈ ఉదయకాలమున ఒక్కసారి ప్రశ్న వేసుకుంటావా? ఆ ప్రశ్న ఎవరితో సంబంధం లేదు, నీకు నీ దేవునికి మధ్య ఉన్న విషయమే ఇది. ఎవరు దీన్ని జడ్జి చేయాల్సిన విషయం లేదు, కొలవాల్సిన పరిస్థితి లేదు. నీ మట్టుకు నువ్వే ఒకసారి ఆలోచన చేసుకో. ఈరోజు వాక్యాలన్నీ మరొకసారి మీరు ధ్యానం చేసుకోండి. దేవుడు బైబిల్లో రాయించిన ప్రతి మాట కూడా ఆయన తన సింహాసనాలను విడిచిపెట్టి తండ్రి అయిన దేవుడు యేసయ్య పరిశుద్ధాత్ముడు నీలో నాతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున ఆయన అక్కడ ఉండే కన్నా కూడా ఈ హృదయంలో ఉండాలి అని ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుణ్ణి కేవలం ఆరాధించే ఒక పరిస్థితిగా మనం మార్చివేశామా? లేదా ఆయనే నీ బెస్ట్ ఫ్రెండ్గా, ఆయనే నీ తండ్రిగా, నీ తల్లిగా, ఆయనే నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఈ భూమి మీద నీకున్న సమస్య. అందుకే అంటాడేమో యేసయ్య, ఇదిగో ఎవరైనా సరే నాకంటే ఎక్కువగా తన తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలనైనను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే నాకు పాత్రుడు కాడు అంటాడు. ఆయన చాలా పాజిటివ్ నేచర్ కలిగినటువంటి దేవుడు. తన మహిమను ఎవరికి ఇవ్వటానికి ఒప్పుకోడు ఆయన. ఆయన అలాంటి మహిమోన్నతుడైన దేవుడు ఈరోజు నీతో, నీలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏమి తీసుకెళ్ళకపోయినా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి తీసుకెళ్తున్నావు నీకు తెలుసా? దేవుణ్ణి అడిగేవాడిని, ప్రభువా ఒక ఆఫీసర్గా నన్ను పిలుచుకున్నావు, ఆఫీసర్గా ఉండి ఏం సేవ చేస్తాం ప్రభువా? మా తాతగారు ఈస్ట్ గోదావరి ప్రాంతంలో, ఏలేశ్వరం ఆ ప్రాంతంలో గుర్రం మీద, సైకిల్ మీద నడుస్తూ సేవ చేస్తూ ఉండేవారు. ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. సో ఆ పిలుపులో నేను ఆయన జీవితాన్ని బట్టి ఎంతో, అప్పటికి నేను పుట్టక ముందు ఆయన చనిపోయారు. ఎప్పుడు మా అమ్మగారు వాళ్ళు చిన్నప్పుడే చనిపోయారు. కానీ అవన్నీ వింటున్నప్పుడు నేను దేవుణ్ణి అడిగేవాడిని, ప్రభువా సేవకు పిలిస్తే సంపూర్తిగా సేవ పరిచర్య చేయాలి, లేదా ఒక ప్రవక్తగా నన్ను పిలిచినా నో ప్రాబ్లం, ఆ పనిని నేను చేయాలి. కానీ నీ కొరకు నేను ముందుకు వెళ్ళాలంటే ఈ ఉద్యోగం ఏంటి ప్రభువా అని అడిగినప్పుడు, చాలాసార్లు నా జీవితంలో అనేకమైన ఇన్స్టెన్సెస్ ద్వారా ఈ ఉద్యోగాన్ని దేవుడు వాడుకొని అనేక మందికి సువార్త చెప్పడానికి కృపనిచ్చాడు. అదొక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. నేను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వీటికి సంబంధించిన ట్రైనింగ్ చేస్తూ మా ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మైక్రోసాఫ్ట్, గూగుల్ వాళ్ళతో కలిసి మేము కొన్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాం, అంటే ఒక మోడల్ని డెవలప్ చేసి గవర్నమెంట్లో మన సీఎం గారి ముందు, అదేవిధంగా ప్రతి విధమైన శాఖ అధిపతి, సెక్రటరీస్ అంటాం, స్పెషల్ సెక్రటరీస్ అని, ఆ యొక్క ప్రతి డిపార్ట్మెంట్ యొక్క హెడ్స్ ముందు మేము ప్రదర్శిస్తూ ఉన్నాం. అలా ప్రదర్శిస్తున్న ఆ టైంలో ఆ యొక్క పరిస్థితిలో నేను ప్రజెంట్ చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆఫీసర్, వాట్ యంగ్ మ్యాన్, వాట్ ఆర్ యూ డూయింగ్, నీ ప్రెజెంటేషన్ బాగుంది అంటూ ఒక మాట అడిగాడు. నీకెంతమంది పిల్లలు అని అడిగాడు.
అడగగానే సార్ నేను పెళ్లి చేసుకోలేదండి అని చెప్పాను. వెంటనే అదేంటి పెళ్లి చేసుకోలేదా, నువ్వు ఏ బ్యాచ్ అన్నారు. సార్ నేను 2012 బ్యాచ్ సార్, ఇలా నేను పెళ్లి చేసుకోలేదండి, నా ఖాళీ టైంలో నేను సోషల్ సర్వీస్ ఈ విధంగా ఇవన్నీ చేస్తూ ఉంటాను యవనస్తుల మధ్య అని చెప్పినప్పుడు ఆయన కొద్ది నిమిషాలు నాతో మాట్లాడాడు. వెంటనే ఆయన ఒక ప్రశ్న అడిగాడు, నువ్వు ఆర్ యు క్రిస్టియన్ అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ, క్రిస్టియన్స్ ఏ పని చేస్తారు, అందరూ చేస్తూ ఉంటారు కదా అని. వెంటనే ఆ వ్యక్తికి ఎస్ సార్ ఐఎమ్ క్రిస్టియన్, ఈ విధంగా నేను నా పరిచయం చేస్తున్నాను, ఒక్క 2 నిమిషాలు ఆ వ్యక్తికి నా సువార్తను తెలియపరిచాను. నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా సార్లు నేను దేవుని క్వశ్చన్ చేస్తూ ఉంటాను, ఎందుకు ప్రభు ఇలా చేసావు, ఎందుకు అందరికీ ఒక విధానం, నా ఒక్కడికే స్పెషల్ గా ఇలాంటి ఆ విధానం ఎందుకు అని బాధపడుతూ ఉండేవాడిని. కానీ ఆ రోజు నిజంగా నేను కూర్చొని దేవుని దగ్గర కన్నీరు కార్చాను. ఎందుకంటే ప్రభు, కొన్నిసార్లు నాకు అర్థం కాదు, కానీ నువ్వు వాడుకునే విధానం చాలా గొప్పగా ఉంటది. ఎవరు ఒక పాస్టర్స్ కానీ మిషనరీస్ కానీ వెళ్ళలేనటువంటి సెక్యులర్ వరల్డ్ ఉంది. కాలేజెస్ లో యవనస్తులు కానీ ఇంకా చాలా మంది రెడ్ లైట్ ఏరియాస్ లో హిజ్రాస్ మధ్య ఇంకా అనేక మంది పీపుల్ గ్రూప్స్ యేసుక్రీస్తు గూర్చినటువంటి సువార్త వినకుండా ఉన్నారు. దేవుడు ఈ రోజు నిన్ను పిలుచుకున్న పిలుపు ఎంతో ఉన్నతమైనది. ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యం నువ్వు వింటున్నట్లయితే దేవుడు నన్ను ఎందుకు ఈ సేవ ఇచ్చాడు, దేవుడు నన్ను ఎందుకు ఇలా పిలుచుకున్నాడు, ఈ సేవలో ఈ విధానంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి, నేను ఒక స్త్రీగా సేవ చేయలేకపోతున్నాను, ఒక పురుషునిగా నా అనారోగ్యము లేదంటే అప్పుల బాధ లేదా డబ్బుల విషయంలో నాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నన్ను ఈ భూమి మీదకి క్రితంలో ఒకనిగా వచ్చిన వాని పరిచయం ఏంటో తెలుసా? ఈ యొక్క శ్రమల గుండా, ఈ యొక్క పరిస్థితుల గుండా దేవుడు మనల్ని చెక్కుతూ ఉంటాడు. ఆ కుమ్మరు వాని యొక్క వీల్ మీద నిన్ను నన్ను, ఆ యొక్క మట్టిగా ఉన్నటువంటి మనల్ని ఆ యొక్క యజమానుడు వాడుకోవటానికి అర్హమైన పాత్రగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఆ చేస్తున్న క్రమంలో నీలో రాయిలు రప్పలు ఈ లోకంలో ఉన్న డస్ట్ అంతా ఉంటే దేవుడు తీసివేస్తూ ఉంటాడు. అది అది కొన్నిసార్లు మనకి బాధ కలిగిస్తూ ఉంటది. కానీ ఆ యొక్క అంత్య దినములో దేవుని కొరకు నిలవబడి పాల్ అంటాడు కదా, పాల్ జీవితం అంతా నేను స్టడీ చేసినప్పుడు ఎంతో ఊరట కలుగుతుంది నాకు. తన జీవితంలో ఒక ఇల్లు లేదు. ఆయన కనీసం మనం చాలా బ్రాండెడ్ క్లోత్స్ వాడుతూ ఉంటాం, ఈ బ్రాండ్ లేకపోతే నేను వేసుకోను అనే మనుషులను కూడా నేను చూస్తూ ఉంటాను. కానీ పాల్ జీవితంలో తిమోతికి రాస్తూ, తిమోతి నా షర్టు ప్యాంటు ఆ ఊరిలో ఉండిపోయాయి, నువ్వు దయచేసి వచ్చేటప్పుడు అక్కడ కాగితాలని ఆ షర్టు ప్యాంట్ ని తీసుకురా అంటాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. పాల్ అడిగితే తన రోమ్ లో ఉన్నాడు, అనేక మంది తనకి మంచి బ్రాండెడ్ బట్టలు ఇచ్చేవారేమో ఆ టైంలో. కానీ పాల్ ఎప్పుడూ కూడా ఈ భూమి మీద ఉన్న వాటి మీద తన మనసు పెట్టుకోలే. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాటలు ముగిస్తున్నా, మీ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఏమై ఉన్నాడు? ఆయన ఎల్లప్పుడూ నిరంతరము నీతో ఉండటానికి, నీలో ఉండటానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఆయన ఈ రోజు నుంచి అయినా ఒకసారి మీరు ధ్యానం చేసుకుని ఆయనను మనం ఆహ్వానిస్తే, ఏ పిలుపుతో నిన్ను పిలుచుకున్నాడో నీ ఆయన చిత్తములో, ఆయన పిలుపులో, ఆయన ప్రణాళికలో ఆయనే మనల్ని బలపరుస్తూ ముందుకు తీసుకుని వెళ్తాడు. అటువంటి కృపను ఈ యొక్క శ్రమల దినాలలో దేవుణ్ణి వెతుకుతున్న మన జీవితాల్లో ఆయన యొక్క కృప, కనికరము, వాత్సల్యత మన మీద ఎల్లప్పుడూ ఉండున్నట్లు ఆయన అనుగ్రహించును గాక. ఆమెన్. ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ బ్రదర్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. మరి ముగింపుగా క్లోజింగ్ రిమార్క్స్ ఇచ్చి ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామీ రవికుమారయ్య గారిని మనవి చేస్తున్నానండి. రెవరెండ్ జామీ రవికుమారయ్య గారు క్లోజింగ్ రిమార్క్స్ మరియు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం. యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అయ్యగారు రిక్వెస్ట్ కూడా ఉంది. రిక్వెస్ట్, వినీత్ అనే అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడంట. క్లోజింగ్ ప్రేయర్ లో జ్ఞాపకం చేసుకోండి. అలానమ్మా. యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు దాని దాసుని మరుగుపరిచి పరిశుద్ధాత్మ గురించిన అనేకమైన ఆత్మ సంబంధమైన విషయాలు ఈరోజు మనం తెలుసుకోవడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. చాలాసార్లు మనం వింటాం, పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి, ఆత్మను ఆర్పకుడి, అదేవిధంగా పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడితే క్షమాపణ ఉండదనే విషయాలు మనం మాట్లాడతాం. అంతేకాకుండా ఈరోజు అనేకమైన అద్భుతమైన విషయాలు, దేవుని ఆత్మచేత అందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారని,
అంతేకాకుండా పునరుద్ధానికి సంబంధించి మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మలో నివసించిన యెడల మృతుల నుండి క్రీస్తుని లేపిన వాడు చావుకులోని మీ శరీరాలను కూడా ఈ విధంగా నివసింపజేస్తారని, అదేవిధంగా పరిశుద్ధాత్మ మనకి సంచకరువులా ఉందనే అనేకమైన విషయాలు మనం వినడానికి దేవుడు మనకు అవకాశం దయచేశాడు. అంతేకాకుండా మన శరీరాలు అనేవి దేవుని చేత మనకి ఇవ్వబడ్డాయని, పరిశుద్ధాత్మకి నిలయాలుగా ఉన్నాయనే విషయాలు తెలియజేశారు ఆయన. అంతేకాకుండా పరిశుద్ధాత్మని మనం నివాస స్థలాల్లో ఉన్నామనే విషయాలు, అదేవిధంగా పరిశుద్ధాత్మ మన తరపున మన పక్షాన షూరిటీగా ఉందనే విషయాలు మనం తెలియజేశారు. అంతేకాకుండా మనం పరిశుద్ధాత్మ ఈ లోకంలో అడ్రస్గా ఉన్నామనే విషయాలు, ఏ విధంగా అయితే అబ్రహాము ఇస్సాకు యొక్క వివాహంలో ఎలియాజరు పనిచేస్తాడు, ఆ విధంగా ఈ లోకంలో మనం పనిచేయాలనే విషయాలు మనకి చేసి, అంతేకాకుండా పరిశుద్ధాత్మ లేకుండా మనం నివసింపలేని విషయాలు కూడా ఆయన మనకి తెలియజేశారు. మనం విలువ పెట్టి కొనబడిన వారు, మన దేహాలు దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడి మన పరిశుద్ధాత్మ కాలమైన విషయాలు మనకి తెలియజేశారు. ఈ విధంగా మనం చూసినట్లయితే మన వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధాత్మ యొక్క అవసరం, అదేవిధంగా పరిశుద్ధాత్మ నిత్యం మనతోనే ఉంటుందని, అదేవిధంగా పరిశుద్ధాత్మ మన వ్యక్తిగత జీవితంలో అనేక కార్యాలు చేస్తాని విషయాన్ని బోధించారు. సో మన జీవితంలో పరిశుద్ధాత్మ పొందుకొని పరిశుద్ధాత్మ మన పాపాలను ఒప్పింపజేసినప్పుడు వాటిని యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ మనతో నివసించేలాగా మన జీవితాలు సరి చేసుకున్నట్లయితే మన జీవితాలు దీవించబడతాయని మనం చూసినట్లయితే సంస్థకి దేవుని యొక్క ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి మనం గమనించగలం మనం. అది సో మన వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మను పొంది ఉండడానికి, మనం నివాసంగా ఉండడానికి, మన మృతుల పునరుద్ధానం పొందాలన్నా, మన పాపాలు ఒప్పుకోబడాలన్నా, అంతేకాకుండా ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల వివాహమోత్సవంలో మనం పాల్గొనే కృప మనకు కావాలన్నా మన పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. అంతేకాకుండా అపొస్తలుల కార్యాల గ్రంథం చూసినట్లయితే అవన్నీ కూడా పరిశుద్ధాత్మ కార్యాలే. అంతేకాకుండా పరిశుద్ధాత్మను మోసపరచడానికి ప్రయత్నం చేసినప్పుడు అన్నయ్య సెప్పరలను ఏ విధంగా చనిపోయారో ఆ విషయాన్ని కూడా తెలియజేశారు. ఈరోజు వాక్యం చెప్పిన డేవిడ్ అనిల్ కుమార్ ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ నా మాటలు ముగిస్తున్నా, ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. మా జీవితాల్లో ప్రభావ ఒక అద్భుతమైన వాక్యాన్ని వినడానికి ఇచ్చిన శాస్త్రమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. చాలాసార్లు అన్నాడు ప్రభా, పౌలు గారు అడిగారు, అయ్యా మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నారంటే అసలు పరిశుద్ధాత్మ ఉందన్న సంగతే మాకు తెలియదు అన్నట్టుగానే చాలామంది ప్రభా ఇప్పటి క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సేవకులు ప్రభా వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఉన్నాను తండ్రి. మరొకసారి ప్రభా నీ పరిశుద్ధాత్మ యొక్క అవుతున్న ప్రభా ప్రాముఖ్యతను, విలువను, దాన్ని ఏ విధంగా కలిగి ఉండాలో ప్రభా, ఆ పరిశుద్ధాత్మకి అడ్రస్గా ఈ లోకంలో మేము ఏ విధంగా నివసించామో అదేవిధంగా పరిశుద్ధాత్మ అవసరం, అదేవిధంగా పరిశుద్ధాత్మ ఏ విధంగా తండ్రి ప్రభా సంచకరువుగా, అదేవిధంగా తండ్రి మాకు మృతుల్లో పునరుత్థానం కలిగిస్తున్న అనేక విషయాలు కూడా బోధించిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. నువ్వు వాగ్దానం చేసిన ఆత్మ, ఆయన ఆదరణకర్తగా పంపిన ఆత్మను ప్రభ మా జీవితంలో పొందుకోవడానికి, కలిగి ఉండడానికి, దాంతో ప్రభ కలిసి నివసించడానికి మా సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దోషనికి ఇచ్చిన వాక్య అనుభవాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, వ్యక్తిగతమైన భక్తిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దోషం ఇంకా దీవించండి. ఇంకా అనేక స్థలాలలో ప్రభ అనేక ప్లాట్ఫామ్లో బిడ్డ వాడుకోబోతున్నగా సహాయం తెచ్చండి ప్రభ. అదేవిధంగా తండ్రి ఒక సేవకులు తక్కిన వారు వెళ్ళలేని స్థలాల్లో, చెప్పలేని స్థలాల్లో ప్రభా ఆ చెప్పగలిగే కృపలో ప్రభా బిడ్డను ప్రత్యేకపరిచని నీకు వందనాలు తండ్రి. బిడ్డ ఇంకా బహు స్థలాల్లో వాడుకోమని ప్రభా అనేక మంది నాయకులకి, అయ్యో ఉద్యోగంలో అధికారంలో ఉన్నవారికి, రాజకీయ నాయకులకి, అదేవిధంగా ఎవరు వెళ్ళలేని స్థలాల్లో వెళ్ళగలిగే కృప బిడ్డకు దయచేసావు. దాన్ని వాడుకోండి ప్రభా. అన్నాడు అపోస్తలుడైన పౌలు ప్రభా తనకున్న రోమా పౌరసత్వాన్ని, తనకున్న వాక్య జ్ఞానాన్ని, పరిసయ్యుడు అనే ప్రభా ఆ ప్రత్యేకతని, ప్రతి దాన్ని ప్రభా, అదేవిధంగా హెబ్రీ భాషను అనేక మందిని సంపాదించుకోవడానికి ప్రభా అనేక స్థలాల్లో తనకు ఇవ్వబడ్డ ప్రతి దాన్ని వాడుకున్నాడయ్యా. నీ దాసుల విధంగా వాడుకుంటుండగా నీ దాసుని దీవించమని ప్రభా, అదేవిధంగా ఆయన ప్రయాణాల్లో రాకపోకలు దీవించండి. పాపిష్టి కళ్ళు, కోపిష్టి కళ్ళు బిడ్డ మీద పడకుండా భద్రపరచమని ప్రార్థన. అనేక మంది యవన జీవితాలను కడుతుండగా సహాయం తెచ్చాను ప్రభా. వెతుబడి వాక్యం తండ్రి 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా పనిపి చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వినీతి ప్రభా 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతుంటాను, బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా శ్రీనిధి ఎగ్జామ్స్ రాస్తూ ఉంది ప్రభా, లాస్ట్ ఎగ్జామ్
సహాయం తెచ్చండి ప్రభు. ఆంధ్ర తెలంగాణలో నేను బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తుండగా సహాయం తెచ్చమని 16వ తారీఖు నుంచి ప్రభు ఆంధ్రాలో పెద్ద ఎగ్జామ్స్ ప్రారంభం అవుతున్నాయి. నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మా బిడ్డలు ఎవరు ప్రభు భయంగాను ఆందోళన లేకుండా ప్రభు బిడ్డలకు సమయోచితమైన సహాయం దయచేయండి అయ్యా. నన్ను శద్రకు మిషకు అభ్యర్థులు ప్రభు అయ్యా నెబుకద్నెజరు పరిశీలన చేసినప్పుడు తండ్రి కల్దీల విద్య భాష వచ్చిన వారి కంటే 10 శ్రేష్ఠులుగా ఉన్నారంటయ్యా. అటు శ్రేష్టము ఆ శ్రేష్టమైన ప్రభ జ్ఞానము బుద్ధి వివేకము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దాన్ని సహాయం దయచేయండి ప్రభ. అదేవిధంగా దేవతన ప్రభ ఆరోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభ. విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభ ఇక హృదయ సంబంధమైన ప్రభ ఆ సమస్యలు తొలగజేసి మంచి ఆరోగ్యంతో నింపండి. డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభ బిడ్డ రాకపోకల్లో ప్రయాణంలో ఉద్యోగంలో కుటుంబ జీవితాల్లో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభ భర్తను బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభ. అదేవిధంగా అతని ప్రభ రమణమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి. కాటనయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని అదేవిధంగా తన ఆశ్రితం గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. మేరీ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఇంకెవరైతే ఆ విధంగా ప్రభావ బిడ్డ సోనియా దేవతన ప్రభావ విషయం ప్రార్థన చేస్తుంది. బిడ్డ డెలివరీ విషయంలో సహాయం తెచ్చండి. ఆర్థిక విషయాల్లో ప్రభావ నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఆరోగ్య సమస్యలు ఉన్నారో నిరాశ నిస్పృహలో ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రత్యేకంగా ప్రభ ప్రతిరోజు ఈ వాక్యం వినడానికి ప్రభ ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన ప్రభ బాబు రత్నాకరణ జ్ఞాపకం చేసుకున్న ప్రభ 5 రోజులు జరగడానికి ప్రభ సహకరిస్తున్న దేవతన ప్రభ అయ్యా దేవతన ప్రభ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జాన్సన్ జ్ఞాపకం చేసుకోండి. స్వరూప్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రసిద్ధ సిస్టర్ని ఝాన్సీ సిస్టర్ గారిని తేజ అప్రెంటిస్ గారిని ఇంకా బాధ్యత పడుతున్న బిడ్డలందరినీ పేరు పెట్టి దీవించమని కోర్టు ఇమ్మని దీవించమని ప్రత్యేకంగా ప్రభ వాక్య విత్తిని దాసుని జ్ఞాపకం చేసుకొని ఇందులో పాల్గొన్న బిడ్డలందరూ దీవించి చేయవలసిన ప్రతి పనులు సూటి మార్గాన్ని చూపించమని నీ ఆత్మను ప్రభ పొందుకోవడానికి నీ ఆత్మ తండ్రి మా శరీరంలో ప్రభ నివసించడానికి అనేక మందికి మీ ఆత్మ ద్వారా ప్రభ సాక్షులుగా ఉండడానికి మా జీవితాలు వాడుకోమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్య నామాన్ని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ముందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందెలాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధం మా అపరాధములను క్షమించము. శోధన లేక తప్పించము. ఎందుకంటే రాజ్యం శక్తి నిరంతరము నీవైన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధత నేను సహవాసం వాక్యం చెప్పిన దాసులకు ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు ఈ రోజు పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమారయ్య గారికి, అలాగే వాక్య పరిచయం చేసిన బ్రదర్ డేవిడ్ అనిల్ కుమార్ గారికి మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.